వీక్ అంతా కష్టపడి వీకెండ్ ఏం చేయాలా అని చెప్పి ప్లాన్ చేస్తే కరెక్ట్గా ఆన్ కాల్ వచ్చింది. ఆన్ కాల్ వచ్చింది కదా, ఇంకా ఆన్ కాల్ వస్తే కనుక ఎక్కడికి వెళ్ళే పని లేదు. అదేందో ఆన్ కాల్ లాంగ్ వీకెండ్ ఒకేసారి వచ్చేస్తాయి. అది కూడా మనకి మన దరిద్రం అసలు బాగోదు కదా. సో ఆ రెండు కలిసి మనకే వచ్చేస్తాయి. సర్లే అని చెప్పి కష్టపడి ఆ ప్లాన్ ప్రకారం వెళ్దాంలే అని చెప్పి షాపింగ్కి వెళ్ళాము అనుకో, అర్జెంటుగా కాల్ వచ్చింది. వీకెండ్ ఎమర్జెన్సీ డిప్లాయ్మెంట్ ఉంది, ఐఫోన్ రిలీజ్ ఉంది కదా. సో రిలీజ్ కోసం అని చెప్పేసి ఐఫోన్ రిలీజ్ మనకి ఈ మంత్ సెప్టెంబర్ 9న ఐఫోన్ 17 రిలీజ్ అవుతూ ఉంది. సో ఎమర్జెన్సీ బిల్డ్ వచ్చింది, డిప్లాయ్మెంట్ చేయాలి, అర్జెంటుగా వచ్చి డిప్లాయ్ చేయని చెప్పని అంటారు. మన దరిద్రం అలా ఉంటుంది ఎప్పుడు చూసినా కానీ. ఒకసారి ఇదే జరిగింది, సేమ్ ఇంతే. అప్పుడెప్పుడో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి శాంసంగ్ రాయ్ మూవీకి వెళ్తున్నా రారా అంటే, ఆన్ కాల్లో ఉన్నారా అంటే ఎవడో పట్టించుకోలే. సర్లే వచ్చేటప్పుడు ల్యాప్టాప్ తీసుకొని రారా అన్నారు. సర్లే అని చెప్పి ల్యాప్టాప్ తీసుకుని వెళ్తేనా, వెళ్ళిన తర్వాత ఆడికి వచ్చిన తర్వాత ఒక టికెట్ వచ్చింది. ఇంకేముంది, P2 వచ్చింది. ఇంకా P2 టికెట్ సాల్వ్ చేసుకుంటా కూర్చున్నా, సినిమా కూడా అయిపోయింది. ఇప్పుడేం జరిగిందంటే, వీక్ డే అంతా కష్టపడి లూలు మాల్కి వెళ్ళాలా, హైపర్ మార్కెట్కి వెళ్ళాలా, నెస్టోకి వెళ్ళాలా, డే టు డేకి వెళ్ళి వీక్ డేకి సంబంధించిన షాపింగ్ చేద్దామని ప్లాన్ చేసామా, ఆ ప్లాన్లో ఏది వర్కౌట్ అవ్వలేదు. అంతా కష్టపడి నైటు 10కి షాపింగ్కి వెళ్తే 10:30కి బిల్లింగ్ చేద్దామని చెప్పి అన్నీ తీసుకున్న తర్వాత కాల్ వచ్చింది, అర్జెంటుగా డిప్లాయ్మెంట్ వచ్చింది, ఎమర్జెన్సీ డిప్లాయ్మెంట్, ఇంకొచ్చే నువ్వు అని చెప్పి అని అన్నారు. ఇంకా అప్పటికప్పుడు పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి డిప్లాయ్మెంట్ చేసుకుంటే సరిపోయింది. మన బ్యాడ్ లక్ ఎలా ఉంటుందంటే, లాంగ్ వీకెండ్ వచ్చినప్పుడే ఆన్ కాల్ సపోర్ట్ మనకే వస్తుంది. సో ఎక్కడికి వెళ్ళటానికి కుదరదు. పొరపాటున బయటికి వెళ్ళామా అంటే కనుక ఆ కాల్ వచ్చింది, డిప్లాయ్మెంట్ చేయాలి, రిలీజ్ ఉంది, వచ్చేసేయి అని చెప్పి అని అంటారు. ఇంకా తప్పక వెళ్ళి డిప్లాయ్మెంట్ చేసుకుంటా కూర్చోవాలి. సర్లే అని చెప్పి అంత కష్టపడి సైమా అవార్డ్స్ దుబాయ్లో జరుగుతున్నాయి కదా, హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఎంత కష్టపడ్డానంటే ఆ టికెట్ల కోసం, టికెట్లు దొరకలే. సో ఏం చేస్తాం, ఎట్లా అసలు ఎలాగనో సైమా అవార్డ్స్ తమిళ్లను మలయాళం వాళ్ళకి జరుగుతుంది రేపు ఈవెంట్. సో సైమా అవార్డ్స్ సాటర్డే దుబాయ్లో జరుగుతూ ఉన్నాయి, ఈవినింగ్ 6 to midnight 1 దాకా. సో దానికి టెక్కీగా టికెట్లు దొరికినాయి. బట్ బ్యాడ్ లక్ టుడే ఏంటంటే, తెలుగు కన్నడ వరకు సంబంధించిన సైమా అవార్డ్స్ జరుగుతూ ఉన్నాయి. దానికి ఎంత ట్రై చేసినా టికెట్లు అసలు బుక్ అవ్వలేదు. సో బుక్ అవ్వపోయేసరికి టైం దొరకలే ఇంక మనకి, అంతే. సైమా 2025 జరుగుతూ ఉంది దుబాయ్లో. తెలుగు సినీ స్టార్స్ అందరూ వచ్చేస్తారా, ఈరోజు దుబాయ్లో ఉండాల్సింది, టైం బ్యాడ్, ఏ టికెట్లే దొరకలే. పోనీలే అట్లీస్ట్ రేపన్నా టికెట్లు దొరికినాయి సైమా అవార్డ్స్కి. సో హ్యాపీగా రేపన్నా వెళ్ళి ఎంజాయ్ చేయాలి. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేశారా? ఆన్ కాల్ ఉన్నప్పుడు లాంగ్ వీకెండ్ రావటం, లాంగ్ వీకెండ్ ఎప్పుడు వచ్చిద్దా అని చెప్పి ప్లాన్ చేసుకుంటా ఉంటే దరిద్రంగా టైం కొద్దీ ఆ టైం